హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు తెలుగులో ఉన్నటువంటి ఒక కథను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ కథ పేరు దాగని మోసం. మోసం అంటే డిసీట్. దాగని మోసం అంటే చివరికి సత్యం బయటపడుతుంది అనే ఉద్దేశంలో ఈ కథ పేరు ఉంటుంది. మోసం అంటే డిసీట్, దాగని అంటే ది అన్హిడెన్ డిసీట్. పట్నం వెళ్లి వస్తున్న పాపన్నకు దారిలోని ఓ ఊరిలో గ్రామాధికారి ఇంటికి నిప్పంటుకోవడం కనిపించింది. పాపన్న వాస్ ఆన్ హిస్ వే బ్యాక్ ఫ్రమ్ ద సిటీ వెన్ హీ సా దట్ ద విలేజ్ హెడ్మ్యాన్స్ హౌస్ ఇన్ ఎ నియర్ బై విలేజ్ హ్యాడ్ కాట్ ఫైర్. పట్నం వెళ్లి వస్తున్న పాపన్న వాస్ ఆన్ హిస్ వే బ్యాక్ ఫ్రమ్ ద సిటీ. పాపన్న అనేది ఇక్కడ సబ్జెక్టు. ఏం చేస్తున్నాడు అతను? పాపన్న వాస్ ఆన్ హిస్ వే, అతని దారిలో ఉన్నారు. మనం ఇదంతా కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్తున్నాం కాబట్టి వదనే వెర్బ్ రావడం జరిగింది. పాపన్న ఆన్ హిస్ వే బ్యాక్ ఫ్రమ్ ద సిటీ. ఆన్ హిస్ వే బ్యాక్ అంటే అతను తిరిగి వస్తున్నాడు. ఫ్రమ్ ద సిటీ, పట్నం నుంచి తిరిగి వస్తున్న పాపన్న. వెన్ హీ సా, అతను చూసినప్పుడు. నేను ప్రతిరోజు చెప్తున్నాను, వెన్ అనేది వాక్యంలో ఉన్నప్పుడు అప్పుడు అని చెప్పాలి, క్వశ్చన్ లో ఉంటే ఎప్పుడు అనాలి. వెన్ హీ సా, అతను చూసినప్పుడు. సా అనేది వీటిలో ఉంది, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. దట్, అది. ద విలేజ్ హెడ్ మ్యాన్స్ హౌస్. ద విలేజ్ అంటే ఆ గ్రామం, హెడ్ మ్యాన్స్ అంటే ఆ గ్రామ పెద్ద. విలేజ్ హెడ్ మ్యాన్ అంటే ఆ గ్రామాధికారి లేదా గ్రామానికి పెద్ద. హెడ్ మ్యాన్స్ ఇక్కడ అపాస్ట్రఫీ ఉంది కాబట్టి ఆ గ్రామాధికారి యొక్క హౌస్, ఇల్లు. ఇన్ ఏ నియర్ బై విలేజ్, సమీపంలో ఉన్నటువంటి గ్రామంలో ఆ గ్రామ పెద్ద యొక్క ఇల్లు. హ్యాడ్ కాట్ ఫైర్, ఇది ఒక ఫ్రేజ్. క్యాచ్ ఫైర్ అంటే అంటుకోవడం. క్యాచ్ ఫైర్ అంటే ఇల్లు అంటుకోవడం. కాట్ ఫైర్ అనేది వీటిలో ఉంది, ఇదొక ఫ్రేజ్. ఇక్కడ హ్యాడ్ కాట్ ఫైర్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వచ్చింది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఎప్పుడు యూజ్ చేయాలంటే గతంలో రెండు యాక్షన్స్ జరిగినప్పుడు ముందు జరిగిన యాక్షన్ కి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాయాలి, తర్వాత జరిగిన యాక్షన్ ని సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాయాలి. పట్నం వెళ్లి వస్తున్న పాపన్నకు దారిలోని ఓ ఊరిలో గ్రామాధికారి ఇంటికి నిప్పంటుకోవడం కనిపించింది. ఇక్కడ కనిపించింది అంటే ఆయన చూశాడు. వెన్ హీ సా దట్, అది ద విలేజ్ హెడ్ మ్యాన్స్ హౌస్, ఆ గ్రామాధికారి యొక్క ఇల్లు. ఇన్ ఏ నియర్ బై విలేజ్, సమీప గ్రామంలో ఉన్నటువంటి గ్రామాధికారి యొక్క ఇల్లు. హ్యాడ్ కాట్ ఫైర్, నిప్పంటుకుంది. ఇక్కడ రెండు యాక్షన్లు. అతను చూశాడు, ఆ ఇంటికి నిప్పంటుకుంది. ముందు జరిగిన యాక్షన్ ఏంటంటే నిప్పంటుకుంది, తర్వాత అతను చూశాడు. ఇందులో ఈ రెండు యాక్షన్లు కూడా గతంలో జరిగినవే, ముందు జరిగింది నిప్పంటుకోవడం కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాసాం. తర్వాత అతను చూశాడు కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాసాం. కాబట్టి ఇలా ప్రతి ఒక్కటి డీటెయిల్ గా తెలుసుకుంటే మీరు మంచి ఇంగ్లీష్ అర్థం చేసుకొని మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. పాపన్న వాజ్ ఆన్ హిస్ వే బ్యాక్ ఫ్రమ్ ద సిటీ when he saw that the village headman's house in a nearby village had caught fire. నిప్పంటుకుంది. ఇంతలో ఆ ఇంటి వెనుక నుంచి ఒక ఆమె, అయ్యో వంటింట్లో బిడ్డ చిక్కుకుపోయాడు, కాపాడండి అని అరవసాగింది. జస్ట్ దెన్ ఎ వుమెన్ క్రైడ్ అవుట్ ఫ్రమ్ బిహైండ్ ద హౌస్, ఓ నో, ద చైల్డ్ ఈస్ ట్రాప్డ్ ఇన్ ద కిచెన్, సేవ్ హిమ్. జస్ట్ దెన్, అప్పుడే లేదా అంతలో, ఇన్ ద మీన్ టైం అని కూడా అనొచ్చు. అంటే అప్పుడే ఏ విమెన్ క్రైడ్ అవుట్ అంటే ఒక మహిళ ఏడ్చింది, లేదా ఈ సందర్భాన్ని బట్టి ఇక్కడ అరవసాగింది అంటే ఏడ్చింది అనే ఉద్దేశంలో చెప్పొచ్చు. ఇక్కడ క్రైడ్ అవుట్ అనొచ్చు, లేదా షౌటెడ్ అని కూడా చెప్పొచ్చు. అరవసాగింది
లేదా ఏడ్చింది. ఫ్రమ్ నుండి. బిహైండ్ ద హౌస్ ఇంటి వెనక నుంచి. బిహైండ్ అంటే వెనక. ద హౌస్ అంటే ఆ ఇంటి వెనక నుండి ఒక ఆమె అరవసాగింది లేదా ఏడ్చింది. హో నో ద చైల్డ్ ఈస్ ట్రాప్డ్ ఇన్ ద కిచెన్. అయ్యో వంటింట్లో బిడ్డ చిక్కుకుపోయాడు. హో నో అయ్యో. ఇలాంటి పదాలు ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి. హో నో అంటే అయ్యో. ద చైల్డ్ ఈస్ ట్రాప్ పిల్లవాడు చిక్కుకుపోయాడు. ఇన్ ద కిచెన్ వంటగదిలో. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. అలాగే ప్యాసివ్ ఏజ్ లో ఉంది. మనం ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ లో రాసాం కాబట్టి ఇది ప్రెజెంట్ టెన్స్ లో చెప్పొచ్చు. ద చైల్డ్ ఈస్ ట్రాప్డ్. ద చైల్డ్ అనేది ఆబ్జెక్ట్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, ట్రాప్డ్ అనేది V3 ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. అలాగే ప్యాసివ్ ఏజ్ లో ఉంది. ఇంతలో ఆ ఇంటి వెనక నుంచి ఒక ఆమె అయ్యో వంటింట్లో బిడ్డ చిక్కుకుపోయాడు. జస్ట్ దెన్ ఎ వుమన్ క్రైడ్ అవుట్ ఫ్రమ్ బిహైండ్ ద హౌస్. ఓ నో ద చైల్డ్ ఈస్ ట్రాప్డ్ ఇన్ ద కిచెన్. కాపాడండి అని అరవసాగింది. ప్లీజ్ సేవ్ హిమ్. అతన్ని కాపాడండి అంటూ అరవసాగింది లేదా ఏడ్చింది అనే రెండు విధాలుగా కూడా చెప్పొచ్చు. క్రైడ్ అవుట్ అంటే ఏడ్చింది లేదా షౌటెడ్ అని కూడా చెప్పొచ్చు. అది విన్న పాపన్న మంటల మధ్యలోంచే ఇంట్లోకి వెళ్లి బాబును బయటకు తీసుకొచ్చాడు. హియరింగ్ దిస్ పాపన్న రష్డ్ ఇంటు ద బర్నింగ్ హౌస్ అండ్ బ్రాట్ ద బాయ్ అవుట్ త్రూ ద ఫ్లేమ్స్. హియరింగ్ దిస్ అది విన్న పాపన్న రష్డ్ ఇంటు ద బర్నింగ్ హౌస్ మంటల మధ్యలో నుంచే ఇంట్లోకి వెళ్ళి. పాపన్న రష్డ్ ఇంటు ద బర్నింగ్ హౌస్. రష్డ్ ఇంటు అంటే లోపలికి వెళ్ళాడు. ద బర్నింగ్ హౌస్ ఆ మంటల ఇంట్లోకి వెళ్ళాడు. అండ్ మరియు బ్రాట్ ద బాయ్ అవుట్ త్రూ ద ఫ్లేమ్స్ మంటల మధ్యలో నుంచే బాబును బయటకు తీసుకొచ్చాడు. బ్రాట్ ద బాయ్ అవుట్ ఆ బాబుని బయటకు తీసుకొచ్చాడు. త్రూ ద ఫ్లేమ్స్ మంటల మధ్యలో నుంచే ఆ బాబును తీసుకొచ్చాడు. అది విన్న పాపన్న మంటల మధ్యలో నుంచే ఇంట్లోకి వెళ్లి బాబును బయటకు తీసుకొచ్చాడు. హియరింగ్ దిస్ పాపన్న రష్డ్ ఇంటు ద బర్నింగ్ హౌస్ అండ్ బ్రాట్ ద బాయ్ అవుట్ త్రూ ద ఫ్లేమ్స్. త్రూ అంటే ద్వారా, ద ఫ్లేమ్స్ అంటే మంటలు. బ్రాట్ ద బాయ్ అవుట్ ఆ బాబును బయటకు తీసుకొచ్చాడు. బ్రాట్ అనేది ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. రస్ట్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. బర్నింగ్ హౌస్ అంటే మండుతున్నటువంటి ఇల్లు. ఇప్పుడే అక్కడికి వచ్చిన గ్రామాధికారి నౌకరొకరు బాబును తన చేతిలోకి లాక్కొని యజమాని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మంటల్లోంచి బాబును కాపాడి తీసుకొచ్చా. కాస్త ఆలస్యమైతే బిడ్డ ఏమై ఉండునో అన్నాడు. At that very moment, one of the headman's servants came running, snatched the boy from Papanna's hands, and took him to his master. Sir, I rescued the boy from the fire. A moment's delay, and he would have been lost, said the servant. అప్పుడే అక్కడికి వచ్చిన గ్రామాధికారి నౌకరొకరు. ఎట్ దట్ వెరీ మూమెంట్ అంటే అదే సమయంలో వన్ ఆఫ్ ద హెడ్మ్యాన్స్ సర్వెంట్స్. వన్ ఆఫ్ ద హెడ్మ్యాన్స్ సర్వెంట్స్. వన్ ఆఫ్ ద హెడ్మ్యాన్స్ సర్వెంట్స్ అంటే ఆ గ్రామాధికారి నౌకరులలో ఒకరు. ఇలాంటి వాక్యాలు రాసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అని రాయాలి. చాలా మంది తప్పు రాస్తూ ఉంటారు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అని రాస్తుంటారు. ఇలా రాయాలి. మా స్నేహితులలో ఒకరు. అందరూ ఎలా రాస్తారంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అని రాస్తుంటారు. అంటే నా స్నేహితులలో ఒకడు అంటుంటారు. కానీ ఇలా రాయకూడదు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నా స్నేహితులలో ఒకరు. ఇక్కడ బహువచనం ఉండాలి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనకూడదు. చాలా మంది ఇలా తప్పులు చేస్తుంటారు. కాబట్టి వన్ ఆఫ్ ద హెడ్మెన్స్ గ్రామాధికారి యొక్క సర్వెంట్లలో ఒకరు. ఎట్ దట్ వెరీ మూమెంట్ అదే సమయంలో కేమ్ రన్నింగ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. రన్నింగ్ అంటే పరిగెత్తుకుంటూ, కేమ్ వచ్చాడు. ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. స్నాచ్డ్ ద బాయ్ లాక్కున్నాడు ఆ పిల్లవాడిని. ఫ్రమ్ పాపన్నాస్ హ్యాండ్స్ పాపన్న చేతుల నుంచి ఆ పిల్లవాడిని లాక్కున్నాడు. ఎవరు లాక్కున్నారు? వన్ ఆఫ్ ద హెడ్మెన్స్ సర్వెంట్స్. ఆ
గ్రామాధికారి యొక్క నౌకర్లలో ఒకరు బాబును పాపన్న చేతుల నుంచి లాక్కొన్నారు అండ్ మరియు టుక్ హిమ్ ఆ బాబును తీసుకెళ్లాడు టు హిస్ మాస్టర్ యజమాని దగ్గరికి తీసుకెళ్లాడు టు హిస్ మాస్టర్ అంటే అతని యొక్క యజమాని దగ్గర తీసుకెళ్లాడు సార్ ఐ రెస్క్యూడ్ ద బాయ్ నేను ఆ పిల్లవాడిని రక్షించానని చెప్పాడు ఎవడు వన్ ఆఫ్ ద హెడ్ మ్యాన్ సర్వెంట్స్ ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ జస్ట్ ఎ బిట్ లేట్ హూ నోస్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ టు ద చైల్డ్ అని కూడా రాసుకోవచ్చు ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ జస్ట్ ఎ బిట్ లేట్ నేను కొద్ది క్షణాలు ఆలస్యం అయి ఉంటే హూ నోస్ ఎవరికి తెలుసు వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ టు ద చైల్డ్ ఆ పిల్లవాడికి ఏమై ఉండేదో ఆ బిడ్డ ఏమై ఉండునో ఏ మొమెంట్స్ డిలే అండ్ యూ వుడ్ హ్యావ్ బీన్ లాస్ట్ అని చెప్పొచ్చు లేదా ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ జస్ట్ ఏ లేట్ నేను ఆలస్యం అయ్యి ఉంటే హూ నోస్ ఎవరికి తెలుసు వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ టు ద చైల్డ్ ఆ బిడ్డకు ఏమై ఉండేదో ఎవరికి తెలుసు ఆ వారసుడిని రక్షించిన నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అన్నాడా యజమాని హెడ్మ్యాన్ సెడ్ ఐ కెన్ నెవర్ రీపే ద డెట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ సేవింగ్ మై హెయిర్ ద హెడ్మ్యాన్ సెడ్ ఆ గ్రామ పెద్ద అన్నాడు ఇది ఇన్వర్టెడ్ కామాస్ లో రాసాం కాబట్టి ప్రెజెంట్ టెన్స్ లో చెప్తున్నాం ఐ కెన్ నెవర్ రీపే నేను ఎన్నటికీ తీర్చుకోలేను తిరిగి ఇవ్వలేను ద డెట్ రుణం ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ సేవింగ్ మై హెయిర్ నా వారసుని రక్షించిన నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అన్నాడు యజమాని గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత ఫర్ సేవింగ్ మై హెయిర్ హెయిర్ అంటే ఇక్కడ వారసుడు ద హెడ్ మ్యాన్ సెడ్ ఐ కెన్ నెవర్ రీపే ద డెట్ అంటే రుణం ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ సేవింగ్ మై హెయిర్ నా వారసుని రక్షించిన నీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనన్నాడు యజమాని కాలిన గాయాలతోనే ఇంటికి చేరిన పాపన్న చొక్కా విప్పుతుండగా అందులో నుంచి ఏదో బరువుగా కింద పడింది ఏంటా అని చూస్తే అది బంగారు మొలతాడు పాపన్న బ్యాడ్లీ బర్న్ సమ్హౌ మేడ్ ఇట్ బ్యాక్ హోమ్ యాజ్ హీ వాస్ రిమూవింగ్ హీ షర్ట్ సంథింగ్ హెవీలీ ఫెల్ అవుట్ వెన్ హీ లుక్ క్లోజ్లీ ఇట్ వాజ్ ఏ గోల్డ్ చైన్ లేదా ఇట్ వాజ్ ఏ గోల్డ్ వేస్ట్ రింగ్ కాలిన గాయాలతోనే ఇంటికి చేరిన పాపన్న బ్యాడ్లీ బర్న్ట్ అంటే ఎక్కువగా కాలినటువంటి తీవ్రంగా కాలినటువంటి సంహౌ మేడ్ ఇట్ బ్యాక్ హోమ్ ఇంటికి చేరుకున్నాడు సంహౌ ఎలాగో మేడ్ ఇట్ బ్యాక్ హోమ్ చేరుకున్నాడు బ్యాడ్లీ బర్న్ట్ కాలిన గాయాలతోనే చొక్కా విప్పుతుండగా అందులోంచి ఏదో బరువుగా కింద పడింది వెన్ హీ వాస్ రిమూవింగ్ వెన్ అంటే అప్పుడు హీ వాజ్ రిమూవింగ్ హీ షర్ట్ అతను చొక్కా విప్పుతున్న సమయంలో సంథింగ్ హెవీలీ ఫెల్ అవుట్ ఏదో బరువుగా కింద పడింది సంథింగ్ ఏదో హెవీలీ బరువుగా ఫెల్ అనేది వీటిలో ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ఫెల్ అవుట్ అంటే కింద పడింది ఏంటా అని చూస్తే అది బంగారు మొలతాడు వెన్ హీ లుక్ క్లోజ్లీ అతను దాన్ని దగ్గరగా చూసినప్పుడు క్లోజ్లీ అంటే దగ్గరగా చూసినప్పుడు ఇట్ వాజ్ ఏ గోల్డ్ చైన్ అది ఒక గొలుసు వేస్ట్రింగ్ లేదా మొలతాడు అని చెప్పొచ్చు వేస్ట్రింగ్ అంటుంటారు సాధారణంగా మొలతాడంటే ఇట్ వాజ్ ఏ గోల్డ్ చైన్ ఆర్ వేస్ట్రింగ్ కాలిన గాయాలతోనే ఇంటికి చేరిన పాపన్న చొక్కా విప్పుతుండగా అందులో నుంచి ఏదో బరువుగా కింద పడింది ఏంటా అని చూస్తే అది బంగారు మొలతాడు పాపన్న బ్యాడ్లీ బర్న్ట్ somehow made it back home. When he was removing his shirt, something heavily fell out. When he looked closely, it was a gold chain. Or it was a gold waist ring. గ్రామాధికారి కొడుకుది వారం తర్వాత దాన్ని తిరిగిచ్చేందుకు గ్రామాధికారి ఇంటికి వెళ్ళాడు పాపన్న కాలిపోయిన ఇంటి స్థలంలో కొత్తది కడుతున్నారు ఇట్ వాస్ హెడ్మెన్స్ సన్స్ A week later, Papanna went to the village headman's house to return the gold chain. There, he saw that a new house was being built in place of the one that had burned down. గ్రామాధికారి
కొడుకుది. ఇట్ వాస్ హెడ్‌మ్యాన్స్ సన్. ఇట్ అంటే అది, ఆ చైన్. వాస్ హెడ్‌మ్యాన్స్ గ్రామాధికారి యొక్క సన్స్ కొడుకుది. వారం తర్వాత దాన్ని తిరిగిచ్చేందుకు గ్రామాధికారి ఇంటికి వెళ్ళాడు పాపన్న. ఎ వీక్ లేటర్ ఒక వారం తర్వాత పాపన్న వెంట్ టు ద విలేజ్ హెడ్‌మ్యాన్స్ హౌస్. పాపన్న వెళ్ళాడు టు ద విలేజ్ హెడ్‌మ్యాన్స్ హౌస్. గ్రామాధికారి ఇంటికి వెళ్ళాడు. హెడ్‌మ్యాన్స్ అంటే గ్రామాధికారి యొక్క ఇంటికి. టు రిటర్న్ ద గోల్డ్ చైన్. టు రిటర్న్ అంటే తిరిగి ఇవ్వడానికి. ద గోల్డ్ చైన్ ఆ బంగారపు గొలుసును తిరిగి ఇవ్వడానికి గ్రామాధికారి ఇంటికి ఒక వారం తర్వాత పాపన్న వెళ్ళాడు. కాలిపోయిన ఇంటి స్థలంలో కొత్తది కడుతున్నారు. దేర్ అక్కడ హీ సా అతను చూశాడు, పాపన్న చూశాడు, దట్ అది ఎ న్యూ హౌస్ వాస్ బీయింగ్ బిల్ట్ కొత్త ఇల్లును కడుతున్నారు. ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది, అలాగే ప్యాసివ్ వైజ్ లో ఉంది. ఎ న్యూ హౌస్ అనేది ఆబ్జెక్ట్, వర్డ్ అనేది హెల్పింగ్ వర్డ్, బీయింగ్ అనేది స్ట్రక్చర్ లో యాక్టివ్ గా ఉంటుంది, బిల్ట్ అనేది V3. ఎ న్యూ హౌస్ వాజ్ బీయింగ్ బిల్ట్ కొత్త ఇల్లును కడుతున్నారు. ఎవరు కడుతున్నారో మనకు అనవసరం. ఇన్ ప్లేస్ ఆఫ్ ది వన్ దట్ హ్యాడ్ బర్న్ డౌన్ కాలిపోయిన ఇంటి స్థలంలో కొత్తది ఇల్లు కడుతున్నారు. హ్యాడ్ బర్న్ డౌన్ ఇది గతంలో జరిగింది, అంటే ఇంతకు ముందు ఎప్పుడో కాలిపోయింది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాయడం జరిగింది. మొత్తంగా గ్రామాధికారి కొడుకుది. వారం తర్వాత దాన్ని తిరిగి ఇచ్చేందుకు గ్రామాధికారి ఇంటికి వెళ్ళాడు పాపన్న. కాలిపోయిన ఇంటి స్థలంలో కొత్తది కడుతున్నారు. ఇట్ వాజ్ హెడ్‌మ్యాన్స్ సన్స్. ఏ వీక్ లేటర్ పాపన్న వెంట్ టు ద విలేజ్ హెడ్‌మ్యాన్స్ హౌస్ టు రిటర్న్ ద గోల్డ్ చైన్. దేర్ హీ సా దట్ ఎ న్యూ హౌస్ వాజ్ బీయింగ్ బిల్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద వన్ దట్ హ్యాడ్ బర్న్ డౌన్. ఇలా మీరు ప్రతిరోజు తెలుగులో ఉన్నటువంటి కథలను ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండండి. నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.